70 సంవత్సరాల కాంగ్రెస్ మార్క్ సెక్యులరిజం దేశాన్ని ఎటువైపు తీసుకువెళ్ళింది అనడానికి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి, అలాగే చూపిస్తున్నటువంటి 2 వీడియోలు, వార్తలే నిదర్శనం. ఇప్పుడు మీకు కనిపిస్తోంది కదా ఒక వీడియో. ఈ మధ్య ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ అనే ప్రాంతం మసీదు లేదా మందిరం అనే విషయమై పురావస్తు శాఖ మసీదు సర్వే చేయడానికి వెళ్ళడం, అక్కడ స్థానిక ముస్లింలు సర్వే చేయడానికి వచ్చినటువంటి ఆ టీం మీద రాళ్ళు రువ్వడం మొదలగు సంఘటనలతో వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ప్రాంతానికి సాధారణ సర్వే చేయడానికి వచ్చిన విద్యుత్ శాఖ అధికారులకు, ఆ వివాదాస్పద మసీదుకు, ఆ ప్రాంతంలో ఉన్న చాలా మదరసాలకు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ఇళ్లకు పెట్టినటువంటి కరెంటు మీటర్లు పనికి రాకుండా చేసి డైరెక్ట్‌గా, ఫ్రీగా కరెంటు ఉపయోగించుకుంటున్నారు అని కనిపించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ ప్రాంత సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అయినటువంటి జియూర్ రెహమాన్ బర్క్ ఇంట్లో కూడా మీటర్ కనెక్షన్ లేకుండానే కరెంట్ ఉపయోగిస్తున్నారు. అతని మీద కంప్లెయింట్ కూడా నమోదైంది. సో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియో ఆ ఎంపీ ఇంటికి కరెంటు మీటర్ బిగించటానికి విద్యుత్ అధికారులు మరియు వారికి రక్షణగా పెద్ద సంఖ్యలో రాష్ట్ర పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, పీఏసీ పోలీసులు వెళ్లారు. ఒక ఎంపీ ఇంటికి విద్యుత్ మీటర్ బిగించటానికి వందల మంది పోలీసులు సహాయంగా వెళ్లారు అంటే, ఆ ప్రాంతంలో అసలు సాధారణ విద్యుత్ ఉద్యోగులు బిల్లులు వసూలు చేయడానికి కాలు పెట్టగలరా? ఎవరిచ్చారు ఈ కొమ్ములు? ఇదా సెక్యులరిజం అంటే? మిగతా మతస్థులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటువంటి మందబలం చూపించే సంఘటనలు ఎప్పుడైనా విన్నామా? ఈ ప్రాంతంలో విద్యుత్ చౌర్యం నేరం మీద 1250 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి 5,20,00,000 రూపాయల పెనాల్టీ విధించారు. ఇప్పుడు సెకండ్ వీడియో చూడండి. 1998లో కోయంబత్తూరులో 11 చోట్ల 12 బాంబు పేలుళ్లు జరిగి 58 మంది చనిపోగా 231 మంది గాయపడ్డారు. ఆ బాంబు పేలుళ్లు ఎల్కే అద్వానీ గారి మీద దాడి కోసమే జరపబడ్డాయి. అద్వానీ అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఆ పేలుళ్ల మూలకర్త అయినటువంటి ఎస్ఏ భాషా అనేవాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, మరో 15 మందికి వివిధ కాలాలకు శిక్ష విధించారు. 58 సంవత్సరాల ఈ ఎస్ఏ భాషా అనేవాడు అనారోగ్యం కారణంతో పెరోల్ మీద బయటకు వచ్చి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ నిన్న చనిపోయాడు. ఇప్పుడు చూసినటువంటి ఈ రెండో వీడియో జరిగినటువంటి ఈ టెర్రరిస్ట్ అంతిమ యాత్ర వీడియో. కొన్ని వందల మంది అతని మద్దతుదారులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. టెర్రరిస్ట్ కదా, బాంబులు పేల్చి మనుషుల్ని చంపినవాడు టెర్రరిస్ట్ అవుతాడా లేదా? ఒక టెర్రరిస్ట్ అంతిమ యాత్రకి వందల్లో, వేలల్లో హాజరు కావడం ఇలా జనం కొత్తనా ఇది మన దేశానికి? కానే కాదు. గతంలో ముంబై పేలుళ్ల సూత్రధారి మెమన్ అంతిమయాత్రకు కూడా వేలాదిగా ఇలాగే తరలి వచ్చారు. ఈ మందిలో కనీసం ఒక 5% మంది కూడా అబ్దుల్ కలాం అంతిమయాత్రలో పాల్గొనలేదు అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఒకవైపు తమ మతం వాడు అనే ఒకే ఒక్క కారణంతో ఇటువంటి టెర్రరిస్టులకు నైతిక మద్దతు ఇస్తూ, అబ్బే అసలు మతానికి టెర్రరిజానికి సంబంధమే లేదు, ఎందుకు లింక్ పెడతారు అని తిరిగి ప్రశ్నిస్తారు. వీరికి కాంగ్రెస్ మార్కు సెక్యులర్ వాదులు నైతిక మద్దతు ఇస్తారు. కావాలంటే చూడండి. ఇటువంటి అంతిమ యాత్రల్లో పాల్గొంటూ మీరు సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అని ఏ సెక్యులర్ మేధావి అయినా వీరిని ప్రశ్నించడం మీరు చూసారా? చూస్తారా? ఈ సెక్యులర్ మేధావులు పెదవి విప్పరు. విప్పితే వారి మార్కు పెక్యులరిజం ప్రమాదంలో పడిపోతుంది. కొసమెరుపు ఏంటంటే, ఈ టెర్రరిస్ట్ అంతిమ యాత్రకు వందలాది మంది పోలీసుల భద్రత కల్పించింది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం.